ఇంకా ఆ రూమ్ లో నుంచి ఒకసారి ఉండి ఫస్ట్ వీళ్ళకు నడవడానికి చేత అయితే లేదు, హాస్పిటల్ చూపించుకోరండి అని ఒకసారి చెప్పిండు. ఇంకా చెప్పిన తర్వాత వీళ్ళకి హాస్పిటల్ తీసుకుపోయి వీళ్ళకు చూపించినాం. పాప అప్పుడు కొన్ని పాలు తాగింది, ఇంకా దెబ్బ కనిపించలేదు, పాపకు మంచిగానే ఉంది అనుకున్నాం సార్. అప్పుడు ఇంకా ఆ రోజు నైట్ తగిలింది కదా, మాకు అంతగా మాకు తెలియలేదు, బాగానే ఉంది అనుకున్నాం. అయితే ఈయనకు చూపించుకొని వచ్చిన తర్వాత కేసు పెడతాము అని అంటే ఒక పెన్ను పేపర్ పారేసిరు వాళ్ళు. మేము ఇట్లా మూతలా నిలబడి సార్ కేసు పెడతాము అంటే ఒక వైట్ పేపరు ఒక పెన్ను తీసి మాకు పాడేసిరు. సరే ఎట్లనో అట్లా రాయి, రేపు వచ్చినాక మొత్తం డీటెయిల్స్ రాద్దామని చెప్పేసి మా ఆయనకు చెప్తే రాసేసిరు. ఇక నొప్పులతో నా తట్టుకోలేక ఇంకా రాయనట్టు రాస్తే ఇంకా అది తీసుకోలేరు, అక్కడ పడేయండి టేబుల్ మీద అని చెప్పారు. సరే అని చెప్పేసి అది అక్కడ పెట్టేసి మేము గొడవ జరిగిన రోజు బస్ స్టాండ్లో పడుకున్నాం. మాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, బస్ స్టాండ్లో పడుకున్నాం. బస్ స్టాండ్లో పడుకున్న తర్వాతకి మరుసటి రోజు మళ్ళీ పోయినాం, 19వ తారీఖు రోజు. సార్ నిన్న సరిగా రాయలేదు, మేము ఈరోజు కేసు పెట్టాలనుకుంటున్నాము, వాళ్ళకి ఇట్లా కొట్టిర్రు సార్ అని చెప్పేసి వీళ్ళకి అట్లనే దెబ్బలతోనే తీసుకుపోయినాం. కన్ను ఇరిగిపోయింది మా ఆయనకు కొడితే. ఇక పోతే ఇంకా వాళ్ళు సరే కూర్చోండి తీసుకుంటామని చెప్పిర్రు. పొద్దున 9 గంటలకి పోతే సాయంత్రం 4 గంటల దాకా కూర్చోబెట్టుకున్నారు. కేసు తీసుకుంటారా తీసుకోరా సార్ అని అడిగితే మేడం రాస్తుంది అని చెప్పారు. మేడం వాళ్ళు డైరెక్ట్ చెప్పేసారు మేము రాయము అని చెప్పి. సరే అని చెప్పేసి ఇంకా ఆ రోజు కూడా మేము రాసినాము. మేము రాసింది వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు, టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోరు అని చెప్తున్నారు. ఇంకా ఆ రోజు 8 గంటలకు పోయినాం, ఆ గవర్నమెంట్ హాస్పిటల్ బయట పడుకున్నాం గేటు దగ్గర. ఇంకా మరుసటి రోజు వాళ్ళు మేము రేపు ఫోన్ చేసి పిలుస్తామని చెప్పారు మాకు, కానీ మాకు ఫోన్ రాలేదు. మేము చూసినాం 9 గంటల వరకు చూసినాం, 6 గంటలకే ఫోన్ చేసి పిలుస్తామని చెప్పారు. 9 గంటల వరకు చూసినాము మేము. ఇంకా మళ్ళీ మేమే పోయినాం. ఇంకా మేమే పోయి మళ్ళీ సార్ ఇట్లా మేము కేసు పెడితే పట్టించుకోవట్లేదు ఎందుకు సార్ అంటే, మీరు రాసింది ఏ పేపరు నా దగ్గర లేదు, మీరు బయట టైపింగ్ చేపించుకొని రాండి అని ఎస్ఐ చెప్పిండు. సరే అని చెప్పేసి మేము బయట మాకు ఎవరైతే కొట్టిర్రో, మా పాపని ఎవరైతే తన్నిర్రో వాళ్ళందరి మొత్తం డీటెయిల్స్ తీసుకొని వచ్చినాం. డీటెయిల్స్ తీసుకొని వచ్చి సార్కి ఇచ్చినాం. సార్ కూడా ఇంకా ఆ పేపర్ తీసుకొని ఎస్ఐ సారు, ఆ సార్ ఎట్లా చెప్తున్నారు, మీరు ఆడోళ్ళేనా, ఇంతకు ఆడోళ్ళు అయ్యుండి మొగోళ్ళని కొడతారా, ఇంత అన్న సిగ్గుందా మీకు, ఇట్లా చెప్తున్నాడు ఎస్ఐ సార్. గోవర్ధన్ సార్. ఆ సార్ అట్లా చెప్తున్నాడు. ఇంకా సార్ కేసు అయితే తీసుకోరు సార్ అని చెప్పేసి మేము పేపర్ ఇస్తే ఆ పేపర్ తీసుకొని ఇట్లా పడేసింది. సరే వెళ్ళిపోరు అని చెప్పింది. ఇంకా వెళ్ళిపోరు అని చెప్తుండ్రు.